ఉన్నటువంటి ఒక కంట్రీలో, కిర్గిస్తాన్ కంట్రీలో అతను మెడికల్ కోర్స్ పర్సూ చేసినట్టుగా మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. సో అక్కడి నుంచి వచ్చిన తర్వాత వాళ్ళు ఈ ట్రాన్స్ప్లాంటేషన్ యాక్టివిటీలో ఇన్వాల్వ్ అయ్యి ఆపరేషన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. 42లో పెట్టినటువంటి హాస్పిటల్ నుంచి కూడా అప్పటి నుంచి కూడా ఇతను మన యాక్టివిటీలో ఉన్నాడా అనేది మనకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. దాన్ని మనము పార్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్. బట్ ఇక్కడ చేసినటువంటి అల్కనన్ హాస్పిటల్లో ఉన్నటువంటి ఇన్వెస్టిగేషన్ లో అబౌట్ 20 సర్జరీస్ ఇక్కడ చేసినట్టుగా మనకు ఇన్ఫర్మేషన్ ఉంది. దీంట్లో మనము అపార్ట్ బిఎన్ఎస్ఎస్ లో తో పాటు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ట్రాన్స్ప్లాంటేషన్ ఆఫ్ హ్యూమన్ ఆర్గన్స్ అండ్ టిష్యూస్ యాక్ట్ ప్రకారం కూడా వీళ్ళ మీద మనము ప్రాసిక్యూట్ చేస్తున్నాం. ఇప్పటి వరకు మనం అరెస్ట్ చేసిన అక్యూజ్డ్ ఎవరు అంటే డాక్టర్ అవినాష్, డాక్టర్ సుమన్, రవి, మిశ్రా, గోపి, మెడికల్ అసిస్టెంట్స్ గా ఉన్నటువంటి ఇంకా 4 వ్యక్తులు రవి, రవీందర్, హరీష్, సాయి. ఈ మొత్తం 9 మంది నేరస్తులు మనం అరెస్ట్ చేయడం జరిగింది. ఇల్లీగల్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ racket busted by Sarod Nagar police of LB Nagar, SOT, and other teams of Rajkonda Police Commissionerate. The kidney transplantation. In this kidney transplantation, we have arrested so far 9 accused. The investigation is on. Some more accused identified. We'll pick them up very soon. Basically, ఇదేంటంటే ఇతరుల నేరస్తులు అలకనంద హాస్పిటల్లో ఈ ట్రాన్స్ప్లాంటేషన్ యాక్టివిటీ మీద క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు మా పోలీస్ టీమ్స్ వెళ్ళి సర్చ్ చేసినప్పుడు దాంట్లో ఒక 4 donors, then 2 patients recipients ఉన్నటువంటి పేషెంట్స్ కూడా ఉండడం జరిగింది. 4 ఉన్నారు. వాళ్ళను క్వశ్చన్ చేయడం వల్ల ఇక్కడ ఈ యాక్టివిటీ జరుగుతుంది అనేది మనకు అర్థమైంది. ఇందులో నసీం బాను, ఫిర్దోస్ వీళ్ళిద్దరు డోనర్స్. అలానే రాజశేఖర్, భరత్ ప్రభ వీళ్ళిద్దరేమో రెసిపెంట్ గా ఉన్నారు. రాజశేఖర్ అనే అతను ఒక అడ్వకేట్, ప్రభా అనే లేడీ హౌస్ వైఫ్ ఆఫ్ బిజినెస్ మ్యాన్. సో ఈ 4 వాళ్ళు క్వశ్చన్ చేసినప్పుడు యాక్టివిటీ ఇలా ఇల్లీగల్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అవుతుంది అని తెలిసిన తర్వాత అల్కనంద హాస్పిటల్ రిలేటెడ్ ఎవరైతే దాన్ని రన్ చేస్తున్నారో, ఓనర్ ఎవరున్నారు, ఏ హాస్పిటల్లో ఆపరేషన్ ఎవరు చేస్తున్నారు అనే దాని మీద మేము ఇన్వెస్టిగేషన్ లో చేసినప్పుడు దీంట్లో సుమంత్ అనే అతను ఈ హాస్పిటల్ ను ఇక్కడ రన్ చేస్తున్నారు, మేనేజింగ్ డైరెక్టర్ గా అల్కనంద హాస్పిటల్. దీంట్లో డాక్టర్ అవినాష్ అనే అతను సర్జరీ ఇవి కండక్ట్ చేయడంలో మెయిన్ కీ రోల్ ప్లే చేస్తున్నాడు. బయట నుంచి డాక్టర్స్ ను తీసుకొని వచ్చి వాళ్ళు కూడా ఈ సర్జరీస్ చేయిస్తున్నారు. ఇతను ఈ అల్కనంద హాస్పిటల్లో రాకముందు హైదరాబాద్ లో 2022లో జనని హాస్పిటల్, లేటర్ ఆన్ అరుణ హాస్పిటల్ అనే 2 హాస్పిటల్స్ ను రన్ చేశారు. ఇతను చైనాలో ఈ అవినాష్ అతను చైనాలో ఆయన బేసిక్ మెడిసిన్ చేశారు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి.